హమ్మయ్య! ఇండియా ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయింది. ఇదేంటి ఇండియా సిరీస్ ఓడిపోతే ఐర్లాండ్‌తో హమ్మయ్య అంటున్నావు. ఏంటి అసలు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగాకర్ ఉన్న సెలక్షన్ కమిటీకి ఇలాగే జరగాలి. అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత ఒక సిరీస్ ఓడిపోవడం. ఛాంపియన్ టీమిండియా టీ20లో ఛాంపియన్. అలాంటిది సిరీస్ ఓడిపోయింది. మామూలుగా ఎవరితోనైనా సిరీస్ ఓడిపోయి ఉంటే ఇంత బ్యాక్‌లాష్ వచ్చి ఉండేది కాదు. కానీ ఐర్లాండ్‌తో ఒక చిన్న టీమ్‌తో ఓడిపోయింది. నేను ఐర్లాండ్ అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. ఒక కొత్త టీమ్ అనుకోండి. సో, ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే షమి, భువనేశ్వర్ కుమార్ అండ్ బ్యాటింగ్‌లో కూడా ఇంకొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిన ఐపీఎల్‌లో చాలామంది ప్లేయర్స్ ఉండగా, హర్షిత్ రాణాని ఎందుకు సెలెక్ట్ చేశారు? నాకిప్పటికి అర్థం కాలే. ప్రిన్స్ యాదవ్ మంచి బౌలరే నేను కాదనట్లేదు. కానీ భువనేశ్వర్ కుమార్ అండ్ షమి ఖండా అయితే కాదు కదా! దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్ వాళ్ళు. ఐపీఎల్‌లో కూడా షమి ఎంత బాగా బౌలింగ్ చేశాడు అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ట్రాక్ రికార్డ్ చాలా బావుంది షమిది. అండ్ ఆల్సో భువనేశ్వర్ కుమార్ గురించి ఇండియాలో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక క్రికెట్ ఫ్యాన్‌కి తను ఎంత మంచి బౌలరో కూడా బాగా తెలుసు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఎంత బాగా సర్వీస్ చేశాడు ఐపీఎల్‌లో. అండ్ ఇప్పుడు ఆర్‌సీబీకి తనొక బ్యాక్ బోన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. అలాంటిది ఇలాంటి బౌలర్స్‌ని వదిలేసి హర్షిత్ రాణా దేనికండి? ఏ ట్రాక్ రికార్డ్ ఉందని మనోడిని తీసుకొచ్చారు? అంటే నేనేదో పెద్ద ఐపీఎల్ పెద్ద క్రికెటర్‌ని, నేను ఆడేశాను, నాకు ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఆడేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందని కాదు. కానీ మామూలుగా ఒక క్రికెట్ ఎంతూజియాస్టిక్‌గా చూస్తే స్టాట్స్ కనబడుతున్నాయి గదా! మరి అంత ప్రూవెన్ టాలెంట్ ఉన్న ఆ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ని వదిలేసి ఈ హర్షిత్ రాణా ఎందుకండి? అందుకే నా అన్న మంచి పనయింది. ఓడిపోవాలి. నెక్స్ట్ ఏ సీరీస్ ఉన్నా కూడా ఇండియా ఓడిపోవాలి. దెబ్బకి బీసీసీఐ గౌతమ్ గంభీర్‌ని, అజిత్ అగాకర్‌ని తీసేయాలి సెలక్షన్ కమిటీ నుంచి. అండ్ గౌతమ్ గంభీర్‌ని కోచ్ పొజిషన్ నుంచి తీసేస్తే ప్రశాంతంగా ఉంటది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకా మన ఛానల్‌ని ఆర్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఇట్స్ తేజ స్టాక్స్‌ని ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా. థాంక్ యూ.